ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన కమ్యూనిటీ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళ స్టైలు, వాళ్ళ యాటిట్యూడ్, అబ్బో అవే వాళ్ళని అందరికన్నా స్పెషల్గా నిలబెడతాయి. వాళ్లే బంజారాలు. మనందరికీ లంబాడీలుగా బాగా తెలుసు. అసలు వాళ్ళ రాయల్ హెరిటేజ్ వెనక ఉన్న కథేంటో ఈరోజు చూద్దాం రండి. చూసారుగా ఇక్కడేముందో? వారి జీవితం సాదాసీదా, కాని వారి శైలి మాత్రం రాజరికమే. అబ్బా, ఈ ఒక్క లైన్ చాలు వాళ్ల కథ మొత్తం చెప్పడానికి. సింపుల్ లైఫ్, కాని స్టైల్ మాత్రం రాయల్. కష్టపడి బతికే జీవితంలోంచి వచ్చిన ఆ గర్వం, ఆ రాజస్సం, ఆ కాంట్రాస్టే వాళ్ల కథలో అసలైన మ్యాజిక్. సరే, ముందుగా వాళ్ల స్టైల్ గురించి మాట్లాడుకుందాం. చూడండి, మన దేశంలో ఎన్నో రకాల కమ్యూనిటీస్ ఉన్నాయి కదా, కానీ బంజారాల స్టైల్, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ కల్చర్ అన్నీ చాలా స్పెషల్. వాళ్ళని అందరిలోనూ ప్రత్యేకంగా నిలబెడతాయి. అసలేంటి ఆ స్పెషాలిటీ? కొంచెం లోపలికెళ్ళి చూద్దాం. వాళ్ళది అస్సలు ఓటమిని ఒప్పుకోని తత్వం. ఎక్కడ పని దొరికితే అక్కడికి, ఏ కష్టం వచ్చినా ఎదురు నిలబడి వాళ్ళ జీవితాన్ని వాళ్లే కట్టుకున్నారు. ఒకప్పుడు దేశమంతా తిరుగుతూ కేవలం వాళ్ళ కష్టాన్నే నమ్ముకొని బతికారు. వాళ్ళ పట్టుదల, వాళ్ళ ధైర్యం నిజంగా మామూలువి కావు. ఇక వాళ్ళని చూస్తే ఎలా ఉంటుందో తెలుసా? అచ్చం కదిలి వస్తున్న ఒక పండగలా ఉంటారు. అంత కలర్ఫుల్గా, అంత వైబ్రెంట్గా ఉంటుంది వాళ్ళ ఉనికి. ఇది వాళ్ళ స్పెషాలిటీని ఎంత బాగా చెప్తుందో కదా. ఆ డ్రెస్సింగ్ చూడండి ఒకసారి, ఆ అద్దాల పని, ఆ మెరిసే వెండి నగలు. అబ్బా, ఇది జస్ట్ ఫ్యాషన్ కాదండోయ్, ఇదే వాళ్ళ ఐడెంటిటీ. వాళ్ళు నడుచు వస్తుంటే వాళ్లతో పాటు ఓ పండగ వాతావరణమే నడిచొచ్చినట్టుంటుంది. ఇక వాళ్ల డాన్సు, లంబాడీ డాన్స్ గురించి చెప్పాలంటే అదొక నిప్పు రవ్వ లాంటిది. అందులో ఉన్న ఎనర్జీ, ఆ జోషు, ఆ సెలబ్రేషన్ వేరే లెవెల్. పండగలైనా ఫంక్షన్లైనా ఒక్కసారి ఆ డప్పు చెప్పుడు వినిపించిందంటే చాలు, ఇంకా వాళ్ళని ఎవ్వరూ ఆపలేరు. అయితే ఇంత స్పెషల్గా ఉన్న ఈ కల్చర్ అసలు ఎక్కడ్నుంచొచ్చింది? దీని మూలాలు ఎక్కడున్నాయి? సరే, ఇప్పుడు వాళ్ళ హిస్టరీలోకి వెళ్దాం. ఈ కథ ఎలా మొదలైందో తెలుసుకుందాం. వాళ్ల ప్రయాణం మొదలైంది రాజస్థాన్లో. అప్పుడు ఇప్పట్లా రోడ్లు, టెక్నాలజీ ఏమీ లేవు. ఎద్దులు, ఒంటెల మీద ఉప్పు, ధాన్యం లాంటివి వేసుకొని దేశం నలుమూలలకు ప్రయాణించేవాళ్లు. వాళ్లే ఒక ట్రేడ్ రూట్ని సృష్టించారు. ఆ రోజుల్లో అంత దూరం ప్రయాణించడం అంటే మాటలు కాదు కదా. దానికి టాప్ లెవెల్ ధైర్యం, కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ అపారమైన ధైర్యం, ఆ సెల్ఫ్ బిలీఫ్, అవే వాళ్ళని హిస్టరీలో ఒక స్పెషల్ చాప్టర్గా నిలబెట్టే. ఆ గట్సే వాళ్లను ముందుకు నడిపించేయి. సరే, ఇప్పుడు ప్రెజెంట్ డేకి వద్దాం. కాలం మారింది కదా, మరి బంజారాల లైఫ్ స్టైల్ ఎలా మారింది? కానీ వాళ్ళ స్పిరిట్ మాత్రం ఇప్పటికీ అలాగే ఉందా? చూద్దాం. ఇక్కడ చూస్తే మనకు క్లియర్గా తెలుస్తోంది. అప్పుడు వాళ్ళు దేశమంతా తిరిగే వ్యాపారులు. ఇప్పుడు తాండాలు అని పిలిచే కమ్యూనిటీస్లో సెటిల్ అయ్యి వ్యవసాయం చేసుకుంటున్నారు. అంటే లైఫ్ స్టైల్ మారింది, కానీ ఆ కష్టపడే తత్వం, అది మాత్రం అస్సలు మారలేదు. ఏదొచ్చినా ఎదుర్కొంటాం. ఈ ఒక్క మాట చాలు వాళ్ళ యాటిట్యూడ్ ఏంటో చెప్పడానికి. ఎన్ని కష్టాలొచ్చినా సరే వెనక్కి తగ్గరు. ఎలాంటి సిచ్యువేషన్ అయినా ధైర్యంగా ఫేస్ చేస్తారు. ఈ దృఢ సంకల్పమే వాళ్ళ రియల్ స్ట్రెంగ్త్. అసలు వాళ్ల నిజమైన బలమేంటి, పవర్ అంటే ఏంటి వాళ్ల దృష్టిలో? దాన్ని కొంచెం లోతుగా చూద్దాం. ఇది మనం అనుకునే ఫిజికల్ స్ట్రెంగ్త్ కాదు, అంతకన్నా చాలా ఎక్కువ. వాళ్ల అసలైన పవరు డబ్బులోనో, ఆస్తిలోనో లేదు. వాళ్ల బలం వాళ్ల ధైర్యంలో ఉంది. కష్టపడి పనిచేయాలన్న నమ్మకంలో ఉంది. ఎన్ని అడ్డంకులొచ్చినా సరే వాళ్ల కల్చర్ని కాపాడుకోవాలన్న పట్టుదలలో ఉంది. అదే వాళ్ల నిజమైన శక్తి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, బంజారాలు అంటే కేవలం ఒక తెగ కాదు, అదొక యాటిట్యూడ్, అదొక స్టైల్, అదొక పోరాటగాథ. వాళ్ల యునీక్ స్టైల్, వాళ్ల దృఢమైన సంకల్పం, వాళ్ల చరిత్ర, ఈ మూడింటి కలయికే బంజారా ఐడెంటిటీ. ఇది జస్ట్ ఒక కమ్యూనిటీ కథ కాదు, ఇదొక ఇన్స్పిరేషన్.